ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టినందుకు రేపటి నుంచి వచ్చే కామెంట్స్ ఏందో తెలుసా? ఇది బీఆర్ఎస్ స్టూడెంట్స్ పెట్టారు అని చెప్పి. ఈ మాట ఎవడన్నా అంటే చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్కరిని. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ అఫీషియల్ లెటర్ మీద ధర్నా చౌక్లో నిరుద్యోగులతోటి ధర్నా పెట్టించి మా మీద కేసులు అయ్యేలా చేసిన అఫీషియల్ లెటర్ ప్యాడ్ ఇది. ఆ రోజు నువ్వు చేసింది ఏంటిది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద నువ్వు రెచ్చగొట్టి మమ్మల్ని ఉద్యమాలు చేసి కేసులు పాలయ్యేలా చేసావు కదా, చేసినట్టే కదా. నువ్వు రేపటి రోజు నీది తప్పు, ఈ మీటింగ్ తప్పని నువ్వు మాట్లాడితే చెప్పులు తీసుకొని కొడతాం. మీ ఎవరినైనా పల్లి బఠానీలు అమ్ముకునే కాంగ్రెస్ నాయకులకు వాటర్ బాటిల్ అందించి ఆ రోజు ధర్నా చౌకులో ధర్నా పెడితే మీరు తాగిన కొబ్బరి బొండాలు కూడా మా రక్తాన్ని చిందించినాం. మీకు శాల్వాలు కప్పితే మా చర్మాలు అమ్మి కుట్టించి కట్టించినాం మేము. ఇది పరిస్థితి ఆ రోజు కానిస్టేబుల్ అభ్యర్థులు. రేపటి రోజున ఈ మీటింగ్ గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే ఉరికిచ్చి దిల్సుఖ్నగర్లో కొడతాం ఎవడన్నా. నేను ఈ లెటర్ అందుకని ఉదయం నుంచి పట్టుకొని తిరుగుతున్నా. ఇంకొకటి, ఇప్పుడు కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల గురించి ఒక 2 నిమిషాలు మీ అందరి దృష్టికి తీసుకొస్తా అన్న. దాదాపుగా 15 లక్షల మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఎన్నో ఆశలుగా చూస్తున్న పోలీస్ నోటిఫికేషన్ మీద గత గవర్నమెంట్లో కేసీఆర్ గారు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్ 2016, 18, 22లలో నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా పోలీస్ అభ్యర్థులు దాదాపుగా 48,000 పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? వాస్తవమే కదా. ఆ లాస్ట్ 2022 తర్వాత మనం ఈవెంట్స్ మెయిన్స్ అన్నీ కూడా 2023 అక్టోబర్లో కంప్లీట్ చేసినాం. ఆయనకి లాస్ట్ నోటిఫికేషన్ సంబంధం లేదు. కానీ నేను ఇక్కడ ఒక మంత్రి గురించి చెప్పాలనుకుంటున్నాను. నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన నేను. నల్లగొండ జిల్లా మంత్రి, ఏ నల్లగొండ జిల్లా మంత్రి అయితే మన నల్లగొండ జిల్లాకి జీవో నెంబర్ 46 వల్ల అన్యాయం జరుగుతుంది, మన పార్టీ అధికారంలోకి రాగానే మీ అందరికీ న్యాయం చేస్తాను అదే నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నువ్వు ఈ వీడియో చూస్తే మాత్రం నువ్వు చచ్చిపోవడం బెస్ట్ అబ్బా. నేను చెప్తున్నా, నేను మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ తెలుసు. ప్రూఫ్స్ లేకుండా ఏ ఒక్కటి మాట్లాడను. నా దగ్గర అన్ని ఆధారాలు వీడియోలు ఉన్నాయి. నేను మాట్లాడేది ఒక్క 2 నిమిషాలు మీరు అందరూ వినండి. ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు పోలీసు ఉద్యోగాలని మన ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ వేశారు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, నియామక పత్రాలు ఒకటే మనం హైకోర్టులో స్టే పట్టుకొచ్చినాం. పాల్వాయి వెంకటరెడ్డిని, మునుగోడుకు చెందిన పాల్వాయి వెంకటరెడ్డిని పట్టుకొని ఢిల్లీ వెళ్ళి ఈ ద్రోహి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్లో 48 సీట్లు గెలవడానికి ప్రధాన కారణమైన ఈ పోలీసు అభ్యర్థుల యొక్క ఉరితాడు కోసింది ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పాల్వాయి వెంకటరెడ్డికి 20 లక్షలు పెట్టి స్టే ఆర్డర్ పోయి మనకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, నష్టమైన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన స్టే ఆర్డర్ పోగొట్టి ఎల్బీ స్టేడియంలో మమ్మల్ని టాస్క్ ఫోర్స్ పెట్టి రూమ్లలో ఉంటే వ్యాన్లలో వేసుకొని ఊరంతా తిప్పుతూ మమ్మల్ని అరిగోసపడేలాగా చేసిన ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాలో నిరుద్యోగులను ఓడగొట్టడానికి మొదటి కంకణం నేనే కట్టుకుంటా. నేను చచ్చే లోపు వాడిని ఖచ్చితంగా ఓడగొడతా. ఎందుకంటే 4 కేసులు పెట్టుకుని నేను కాడికి పోతే మన నల్లగొండ గెలవంగానే ఉఫ్ఫని ఊతే జీవో పోతుంటే ఏ మనస్సాక్షి పెట్టుకొని నువ్వు నల్లగొండ జిల్లాకి అన్యాయం జరుగుతుంటే అదే డబ్బులు పెట్టి మమ్మల్ని ఓడగొట్టడానికి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు? ఒక్కసారి సాయిబాబా టెంపుల్లో అరియాకులతోటి తినే సాయిబాబా టెంపుల్ అన్నదానం కాడ ఉండే మేము మమ్మల్ని ఎలా చూడబుద్దవుతుంది మీకు? సివి ఆనంద్ గారేమో 5,000 పోస్టులు అంటాడు, ఒక ఎమ్మెల్యే లడ్డు వేలం పాట పాడినట్టు 60,000, 70,000, 80,000 అంటారు. అసలు పోలీస్ అభ్యర్థుల యొక్క కష్టాలు తెలుసా మీకు? పోలీస్ అభ్యర్థులు కోచింగ్ వచ్చేటప్పుడు ఎలా వస్తారో తెలుసా? ఊళ్ళో ఎన్ని ఆశలతోటి దిల్సుఖ్నగర్లో అడుగు పెడతాడో తెలుసా? ఆ హాస్టల్లో నీ కొడుకు, నీ మనవళ్ళు ఒక్కసారి వచ్చి ఫుడ్ తింటే అర్థమవుతుంది అయ్యా మా పరిస్థితి. ఆ గ్యాస్ ట్రబుల్కి రాలేక ఉరకాలి. ఒక్కరోజు మీ మంత్రులందరూ వచ్చి 1600 ఉరకండి అయ్యా. ఈ రోజు వచ్చిన మీకు ఏసీ గది లెక్క నుంచి వచ్చినాయి, కాన్వాయ్ లెక్క నుంచి వచ్చినాయి. మమ్మల్ని రెచ్చగొట్టి 30 లక్షల మంది ఇంటూ 3 ఓట్లు వేస్తే 90 లక్షల మంది అన్నారు. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, కోదండరామ్ సార్ సాక్షిగా మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పింది. కానీ మనకు వచ్చినాయి, కోదండరామ్ సార్కి వచ్చిందా? ఎవరి ద్రోహం చేసిరు? మనల్ని ద్రోహం చేసిరు. అలమటించి రోజు ఈ ఎండలో ఇంతమంది జనాన్ని మీ అందరూ వచ్చేందుకు పాదాభివందనం చేస్తూ ఇంతలా మీటింగ్ పెట్టుకోవడానికి మనకి ఎంత ఇబ్బంది అయింది. ఎవరు ఏసీ గదులలో ఇవాళ వాళ్ళు అక్కడ కూర్చొని పదవులు అనుభవిస్తున్నారు. ఎవరి ద్వారా వచ్చినాయి ఆ పదవులన్నీ? మన నిరుద్యోగుల యొక్క కష్టాలు కాదా? ఒక్కరోజు వాళ్ళని దిల్సుఖ్నగర్ రమ్మనండి. అన్న నేను సుధీర్ అన్న మీకు ఒక్కటి చెప్తున్నాం, మా అందరికీ దిల్సుఖ్నగర్లో ఉండే సాయిబాబా టెంపుల్ అంటే కొద్దిగా ప్రేమ, మాకు ఒక పూట కడుపు నిండుతుంది. 70,000 ఉద్యోగాలు ఇచ్చిరని ఇవాళ గురువారం కలిసి వచ్చింది మనకి. వచ్చే గురువారం రోజు మనందరం కలిసి సాయిబాబా టెంపుల్కి పోదాం. తడి బట్టలతో 70,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రమాణం చేస్తాడా సాయిబాబా టెంపుల్లో? చేపిద్దామా? 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రమాణం చేస్తాడా? ఏమి ఇబ్బందులు పెడుతున్నారు. ఒక్కసారి గ్రౌండ్లలో ఉరకలేక, వయోభారంతో తల్లిదండ్రులకు చెప్పుకోలేక 34, 36 సంవత్సరాలు వచ్చిన ఎవడన్నా జీవో పెంచుతాడు. జీవో నెంబర్ 31 తీసుకొచ్చిండు. 2024 నుంచి 2026 వరకు జీవో పెంచిండు. కానీ ఆ టైంలో నోటిఫికేషన్ రాలే. ఏ దౌర్భాగ్యుడన్నా
జీవోని పెంచి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు కానీ ఎవడైనా జీవో తగ్గించి ఏజ్ రిలాక్సేషన్ చూసిన ఈ దరిద్రుని నేను ఒక్కనే చూస్తున్నా. ఎక్కడైనా ఏజ్ పెంచుతారా? 19,000 ఉద్యోగాలు వేయాలి. మా కేటగిరీలు ఎన్ని ఉన్నాయి, మా పోస్టులు ఎన్ని ఉన్నాయి, మాకు కావాల్సినది ఏమిటో నీకు తెలవనప్పుడు నీకు ఇష్టం హోంశాఖనే లేదు. మేము ఎవరిని కలవాలి? ఆ దరిద్రుడు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు దానికి శనిలాగా పట్టిండు. వదిలిపోరా అన్న వదిలిపోవట్లే. ఏ ఒక్క పోలీస్ అభ్యర్థి అన్నా మనం వినతి పత్రం ఇవ్వగలిగినవా? రాజ్యాంగబద్ధం చైర్మన్ అయినా బుర్రా వెంకటేశం కన్నా ఇవ్వగలుగుతున్నాం కానీ మన బోర్డు చైర్మన్ మనల్ని దగ్గరకు రానిస్తున్నాడా? హోమ్ మినిస్టర్ ఏం పోయి తలకాయలేని సీఎం దగ్గర పెట్టుకున్నాడు. వాడు మనల్ని కలవనియాడు. ఊకి ఈ గొడవలు మంగ్లీ కేసు అని ఇవన్నీ పట్టుకుంటారు. కానీ దిల్షుక్ నగర్ ఒక్కసారి రాయ్యా. దిల్షుక్ నగర్ ఒక్కరోజు సాయంత్రం 5 గంటలకు రా. మా కష్టాలు తెలుస్తాయి. మీ ఫీజులు కట్టుకోలేక ఇవాళ జూన్ 5వ తారీఖు వచ్చింది. హాస్టల్ ఫీజులు కట్టాలి, స్టడీ హాల్ ఫీజులు కట్టాలి. హాస్టల్లో భోజనం చేయాలంటే కిందికి వెళ్తే ఓనర్ అడుగుతాడు అని భయంతో ఓనర్ లేనప్పుడు పోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఈ అందరి కాలం ఎవరు? 2.5 సంవత్సరాలు పోలీస్ నోటిఫికేషన్ లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడాలి, ఎన్ని కష్టాలు పడాలి. స్టడీ హాల్ ఓనర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. స్టడీ హాల్ ఓనర్ వస్తే స్టడీ హాల్ ఫీజు ఎప్పుడు కట్టాలి, ప్రతి నెల బుక్స్ కట్టాలి. ఎక్కడి నుంచి వస్తాయి మాకు ఈ డబ్బులని? ఈ అవస్థల కారణం ఎవరు? అంటే ఎవరు అడిగేవాడు లేడానా? ఎవడు ప్రశ్నించేవాడు రాడనా? వస్తాడు. ఏ ఉద్యమ తెలంగాణ 1200 మంది విద్యార్థులు తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చింది. తొక్కలో గవర్నమెంట్ నువ్వెంత? మేమందరం విద్యార్థులు అని మీ అందరికి కూడా ఒక్క సంగతి నేను చెప్తున్నా. జీవో నెంబర్ 46 కేసు మీద రాకేష్ రెడ్డి అన్న సపోర్ట్ చేసి మా అందరికి చాలా హెల్ప్ చేసిండు. మేము సుప్రీంకోర్టుకి పోవాలన్నప్పుడు రైల్వే స్టేషన్కి మేమందరం కలిసి మిత్రులు పోతున్న సమయంలో మా అందరి మధ్యలో ఉద్యమం చేసిన వ్యక్తి రోజు ఫోన్ చేసి ఆ గ్రూప్ అడ్మిన్ చేసి అన్న సుప్రీంకోర్టులో కేసు ఏమైందన్న ఫోన్ చేసేది. ఎప్పుడు అన్న రేపు మీరు పోతున్నారు కదా, ట్రైన్ ఎక్కుతున్నారు కానీ ఎర్లీ మార్నింగ్ కూడా అన్న జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తే వాళ్ళ నాన్న ఫోన్ చేసి అన్న మా కొడుకు చనిపోయిండు, చిన్న దినానికి రాండి అని చెప్పిండు. ఆ పిల్లగాడి కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. ఈ దౌర్భాగ్యం చేసినప్పటికీ ఆ పిల్లగాడు చనిపోయిండు. మేము ట్రైన్ ఎక్కేది ఆపి ఆ పిల్లగాడిని కలవడానికి ఉట్టిన శవం చుట్టానికి పోయినాం. ఇంత దౌర్భాగ్యం. ఆ రోజే రక్తం కన్నీళ్ళ గారైంది. ఈ గవర్నమెంట్ని గోరి కడదామా వద్దా చెప్పండి? ఒక్కటి చెప్పండి. మీరు గోరి కడదామన్న వాళ్ళు చేయలేపండి. సిద్ధమా? 20,000 పోలీసు ఉద్యోగాలు లేకపోతే తరిమి కొడదామా దిల్షుక్ నగర్లో రేవంత్ రెడ్డిని? 20,000 పోలీసు ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు పోలీసు అభ్యర్థుల ఐక్యత. 20,000 పోలీసు ఉద్యోగాలు వెంటనే